నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయి అని అంటుంటే ఏమో అనుకున్నాం గానీ, ఇప్పుడు ఆకాశాన్ని గూడా దాటి వెళ్ళిపోయాయనే మాటలు మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఏర్పడ్డాయనే మనం ఆల్రెడీ చెప్పాలండి. ప్రిడిక్ట్ కూడా చేసాం 4, 5 మంత్స్ బ్యాక్. అవును. హ్మ్. చేశాము. అసలు ఎంత ఘోరంగా అంటే చాలా ఘోరంగా వెళ్ళిపోతది. విపరీతంగా ఒక్క రోజులోనే చాలా సార్లు మారిపోతుండడం ఈ రేట్ ఇదంతా చూస్తున్నాం. నేను విన్నదేంటంటే మనం ఏదున్నా కొంతమంది ప్రిడిక్షన్స్‌ని ఖచ్చితంగా అవుతుంది అని ఎవరెవరైతే మనం నమ్ముతుంటామో, ఉదాహరణకి బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చెప్పినవి కూడా జరుగుతాయని నమ్ముతాము. ఆయన చెప్పిందేంటి అంటే బంగారం ధర ఎంత పెరిగినా సరే మళ్ళీ తగ్గంది తప్పదు. 10,000కి బంగారం ధర పడిపోతుంది. ఇనుము ధర పెరిగిపోతుంది అని చెప్పాడు అని చెప్పి. హ్మ్. నిజంగా బ్రహ్మం గారు అలా చెప్పారా? మరి బంగారం ధరల పరిస్థితి ఇప్పుడిలా ఉంది. రాబోయే కాలంలో ఎలా ఉంది? అంటే 10,000కి పడిపోవడము, ఇనుము ధర పెరగడం అనేది కల్పించారండి. ఎక్కడ బ్రహ్మంగారు చెప్పలా. హ్మ్. అంతా ఫేక్ కాపోతే న్యూసా? ఆయన ఒక విషయం చెప్పాడు. హ్మ్. ఇత్తడికి, పుత్తడికి ఉన్నంత డిమాండ్ పెరుగుతదని చెప్పాడు. హుహు. ఇత్తడికి. ఓకే. 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 అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే చెప్తాను చూడండి. హ్మ్. ఇప్పుడు మనకి గోల్డ్‌లోనే ఇంకొక డిఫరెంట్ ఇదొస్తుంది. హ్మ్. సేమ్ గోల్డ్ లాగే ఉంటది. మీరు ఆ! కట్ చేసినది గోల్డ్ లాగే ఉంటుంది. అది మనకి చాలా తక్కువకొస్తుంది. ఇంక ఓకే. ఇవాళ రేపు ఈ గోల్డ్ రేట్ పెరిగేసరికి జనాలందరూ స్నాచింగ్ పెరిగిపోయింది. అవును. ఇంక ఇవన్నీ తలకాయ నొప్పులు ఎందుకని అవి వేసుకొని తిరుగుతారింక. అంతే గదా! ఇంకోటేంటంటే ఈ గోల్డ్ రేటు చాలామంది యూట్యూబ్‌లో చెప్తున్నారు. అంటే కొంత అనాలిసిస్‌లో ఆస్ట్రాలజర్‌లు అవును. అనట్లేదు. అనాలిసిస్‌లో 50,000కి వచ్చేస్తది, 60,000కి వచ్చేస్తది. ఇప్పుడు కొనకండి అంటున్నారు కానీ అంత అవును. రేట్ అయితే తగ్గదండి. తగ్గదు. మరి 10,000కి బ్రహ్మం గారు చెప్పారనేది ఎవరో కల్పించి చెప్పుంటారు. హ్మ్. నేనైతే చదివిన దగ్గర ఎక్కడ లేదు. ఓకే. నేనెక్కడ వినలేదు గూడా. ఆ! మరి ఈ ఐరన్ రేట్ పెరిగిపోతుందని మాత్రం చాలా జనరల్‌గా పెరగొచ్చు ఐరన్ రేట్ గానీ, అది మరీ లక్షల్లోకెళ్ళిపోవడం హ్మ్. ఐరన్ హ్మ్. రేటు, ఇది 10,000కి రావడం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అదంతా పూర్తిగా ఓకే. దాన్నేమంటారు పుకారు మన దీంట్లో. పుక్కిడి పుకార్లు. పుక్కిడి పుకార్లు అవన్నీ కూడా. ఆ! ఏమైనా మీకు అంటే ఏమైనా సరే మీకు ఈ నవంబర్ లోపలే ఏదైనా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న బ్రేక్ పడొచ్చు ఆహా! గోల్డ్‌కి. అంటే కానీ పెరుగుతుంటది. ఆగిపోతుందంటారా? పెరగడం మాత్రం తగ్గదండి అది. హ్మ్. అసలు యాక్చువల్‌గా ఆగాల్సింది 4, 5 నెలల క్రితమే ఆగాలి. 5, ఆ! 6 నెలల క్రితమే ఆగాలి ఆగుంటే. ఆహాహా! ఇంకక్కడే ఆగినప్పుడు ఇంకెక్కడ ఏమాగుతది? ఎప్పటి కాబట్టి వరకు ఇలా ఆగకుండా వెళ్తుందంటారు? ఇది వెళ్తూనే పెరుగుతూనే ఉంటుందండి. ఉంటుందంటారా? ఇది ఒక హ్మ్. సంవత్సరంన్నర వరకు వెళ్తూనే ఉంటుందండి. ఈ ఒక్క దాదాపు రోజు గాదు. 2028 దాకా. వెళ్తూనే ఉంటుంది. హ్మ్. మీకు ఇక్కడ నుంచి 4 ఇయర్స్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆగుతుంది. 4 ఇయర్స్ తర్వాత. 4 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ఆగుతుంది. అందులో డౌట్ ఏం లేదు. ఆగడమే గాని తగ్గడం అయితే ఏముండదు. అక్కడ అంటే మీకు ఒక 4 ఇయర్స్ తర్వాత ఈ గోల్డ్ రేటు ఒక 5,00,000, 6,00,000 ఉందనుకుందాం. అమ్మా! ఆ! అక్కడ ఒక 50,000 తగ్గితే విషయం ఏముంది? అంతే 50,000, కదా! 1,00,000 తగ్గింది. హ్మ్. 5,00,000, 6,00,000 వెళ్ళిపోయింది. ఒక 5,00,000కి వచ్చింది. లేదా 4,00,000కి వచ్చింది. హ్మ్. అదేలెండి. అవును. కాబట్టి అందుకోలేని రేటుకెళ్ళి అది కాస్త తగ్గినా తగ్గినా పెద్ద పెద్ద ఎఫెక్ట్ ఏముంటుందిలెండి. ఏమి ఉండదు హ్మ్. అనేది అదే. మనకు అర్థమవుతుంది. హ్మ్. అయితే నేను సిల్వర్ రేట్ విషయంలో మాత్రం సిల్వర్ విపరీతంగా పెరుగుతుంది అని చెప్పిన దానికి చాలామంది నన్ను అడిగారు. హ్మ్. అసలు ఏంటి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సిల్వర్ రేట్ అంతగా పెరుగుతుంది? ఎందుకంటే గోల్డ్ ఈజ్ కామన్. కామన్. కానీ మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాల్లో సిల్వర్ రేట్ అవును. ఇంత పెరిగిందని ఇప్పుడే చూస్తున్నాం. అవును. మీరు సిల్వర్ రేట్‌ని ఎందుకు మీరు అంత పర్టిక్యులర్‌గా ఆ! ప్రెస్ చేసి ఎందుకు చెప్పారు అని కూడా నన్ను చాలామంది అడిగారు. మీకది వినిపిస్తాను. హుహుహు. లేదండి అతిచారం అంటారు. గోచారంలో అతిచార ఫలితాలు కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడు గురువు ఒకే రాశి మారుతాడండి. అలా కాకుండా ఈసారి ఏమైపోయిందంటే ఒకేసారి 3 రాసులు మారింది. అలా విపరీతమైన ఫలితాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇలా 3 రాసులు మారినప్పుడు పెరుగుతుంది. మనం 4 నెలల క్రితం ఇది సెప్టెంబర్ కదా! అక్టోబర్ 18th నుంచి ఒక 24 ఆఫ్ డేస్ మీరు కావాలంటే రాసి పెట్టుకోవచ్చు. 24 డేస్ ఆఫ్ స్పాన్‌లో మీరు సిల్వర్ రేట్ ఎంత రేట్ బాగా పెరగొచ్చు. దాని తర్వాత మళ్ళీ జూన్ వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది. జూన్‌లో ఇంకా మీకు జూన్‌లో ఇంకా విపరీతంగా పెరుగుతుంది సిల్వర్. ఆహాహా! అది కూడా చెప్పాను. అలా అంత పెద్ద వీడియో ఎందుకులే అదే. ప్లే చేయడం అవును. అనేది చేయట్లేదు. అంటే మామూలుగా మీరన్నట్టు బంగారం అంటే వేలల్లో పెరిగేది గానీ, వెండి మహా అయితే వందల్లోనే పెరిగేది. ఇప్పుడు వందలే. వెండి గూడా వేలల్లో పెరిగిపోతుంది. అసలు వెంటైతే ఇంకా ఘోరంగా పెరుగుతుందండి. ఘోరంగా పెరుగుతుంది. మీకు ముందు రోజు 1,60,000, 1,70,000 దగ్గర ఉన్నది ఒకటేసారి 2,00,000 అంటున్నాడు. 2,00,000 అంటున్నారు. అంటే 40, 50,000 వ్యత్యాసం ఉంటుంది. 30,000, 40,000 పెరగడం ఏంటంటే ఒక్క రోజులో. అవును. అంటే ఇదంతా అతిచారము. నేను అంటే ముండేన్ ఆస్ట్రాలజీ అని ఒకటుంటుంది. ఆ! అందులో మీకు గురువు మనకి ఎవ్రీ ఇయర్ ఒక రాశి మారుతాడు. రూల్ అనమాట అది. ఎప్పుడైనా అతిచారాలు వచ్చినప్పుడు 2 రాసులు మారిపోతాడు. హ్మ్. హ్మ్. కానీ ఈసారి ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్ 2025
మేబీ జూలై ఆగస్ట్ ఆ టైంలో ఓకే. గురువు వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి కర్కాటకంలోకి వెళ్ళిపోయాడు చాలా ఫాస్ట్గా సరసరసరమని. ఆహాహా. కర్కాటక రాశిని మనకి చంద్రుడు ఉండే రాశి, చంద్రుడు సిల్వర్ కారకుడు మన ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఏ ఏ యొక్క మెటల్ ఏ గ్రహానికి కారకం అని. మీరు అదే పరంగా మీరు దాన్ని బేస్ చేసుకుంటే మార్కెట్లో ఏ వస్తువుల రేట్లు పెరుగుతాయి, ఏ వస్తువుల రేట్లు తగ్గుతుంటాయని దాని బేస్ మీదే ఉంటుంది. ఓకే. అలాగే యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి నాగసాకి, హీరోషిమా నాగసాకి యుద్ధాలు జరిగిన సమయంలో ఉన్న ట్రాన్సిట్స్ కనుక తీసుకుంటే జపాన్ దేశానికి కారక స్థానం ఇది మిథునం. ఓకే. మిథునంలో శని ఉంటూ ముందు వెనక పాపకత్తిలో ఉంటాడు శని రవికుజుల మధ్యనే. అందుకని అప్పుడు నాగసాకి, హీరోషిమా నాగసాకి మీద అంత పెద్ద దాడి జరిగి మొత్తం స్మాష్ అయిపోయింది. అలాగే మనకి గోల్డ్కి రవి గురువు కారకులు. సో అందుకని విపరీతంగా పెరగడం. సిల్వర్కి పర్టికులర్గా చంద్రుడు కారకుడు కాబట్టి 3 రాసులు మారి ఎప్పుడైతే చంద్ర రాసుల్లోకి గురువు వచ్చాడో బాగా హైక్ అయిందనమాట అది. ఓకే. ఓకే. అట్లా ఎప్పటి వరకు ఇలా పెరుగుతూ పోతుంది వెండి? బంగారం సంగతి అంతే, ఇంకా 4 సంవత్సరాల వరకు అన్నారు. ఇంకొక 1.5 year వరకు పెరుగుతూనే ఉంటుంది. వెండి కూడా ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది 1.5 year వరకు. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఎంత వరకు వెళ్ళే అంచనా ఉందంటారు సుమారుగా? 6 లక్షల నుంచి 10 లక్షల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 6 to 10 వరకు వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకప్పుడు భూముల మీద ఇన్వెస్ట్ చేసినోడు ఎప్పుడు అయితే చెడిపోవడం నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. దిస్ ఈజ్ ఆల్సో రైట్ టైం. మీరేం టెన్షన్ పడకండి. అవునా? ఇప్పుడు ఇవి ఇంత రేట్లు పెరిగిపోయాయి, మరి ఇంకా దేని మీద చేద్దామంటే, ఎందుకంటే కనీసం గోల్డ్ సిల్వర్ అయినా మీరు భూమిలోంచి ఖనిజాల రూపంలో తీయగలుగుతారు. భూమిని మీరు క్రియేట్ చేయలేరు. ఒక భూమి అయిపోయిందండి, ఇంకా అయిపోయింది. ఇక్కడ ఐ డ్రీమ్ ఆఫీస్ కట్టారంటే ఇక్కడ కట్టేసారు, కడితే మీరు కట్టాలి ఇంకో ఫ్లోర్. అంతే అంతే. భూమిని క్రియేట్ చేయలేం. కానీ ఎప్పటికైనా కూడా భూములకి ఉండే వాల్యూ భూములకు ఉంటుంది. ఇప్పుడు ఏదో కొంచెం ఆగే రేట్లు అనుకోకండి. యాక్చువల్గా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్తాను నేను. మీరు కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 months తర్వాత, అంటే ఇది ఇప్పుడు ఏ నెల? ఇది జనవరి కదా. జనవరి ఎండింగ్ వచ్చేసాం ఆల్మోస్ట్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మే మాసంలో ఒక్కసారి నేను ట్రాన్సిట్ కూడా చూస్తాను. మీరే చెప్తారు, అరే ఏమిటి ఇంత రేట్ పెరిగిపోయాయి ఏంటి భూములని. ఇది రాసి పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. ఏప్రిల్, మే, జూన్ మీరు ఈ టైమ్స్లో చూస్తే కనుక ల్యాండ్ రేట్స్ ఇప్పుడున్న దానికంటే బాగా పెరిగాయి అని చెప్పి మీరు ఖచ్చితంగా వింటారు. బాగా అంటే ఎన్నింతలు పెరిగే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక దగ్గర ఎక్కడో మన అవుట్స్కర్ట్స్లో 1 ఎకరం ₹1,00,00,000 ఉంది అనుకుందాం. ఇప్పుడైతే మరి అవుట్స్కర్ట్స్లో 3 కోట్లు అయిపోయి తగ్గట్లేదులేండి. ఆ 3 కోట్లు ఉన్నది ఒక 6 కోట్లు 10 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది 100%. ఏప్రిల్, మే, జూన్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఒక చార్ట్లో మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీ జన్మజాతకంలో జూపిటర్ అండ్ సన్ మంచి పొజిషన్స్లో ఉన్నారు, గోల్డ్ మీద చేయొచ్చు. మూన్ మంచి పొజిషన్లో ఉన్నాడు, సిల్వర్ మీద చేయొచ్చు. మార్స్ మంచి పొజిషన్లో ఉన్నాడు, కాపర్ మీద అండ్ అట్లాగే భూముల మీద చేయొచ్చు. ఆ టైంలో కాపర్ కూడా బాగా పెరుగుతుంది అండి. కాపర్ విపరీతంగా పెరుగుతుంది ఆ టైంలో. అంతకంటే ముందు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అండ్ అట్లాగే సాటర్న్ బాగున్నాడు, ఐరన్ మీద, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్లా ఒక్కొక్క దీనికి ఇప్పుడు బ్రాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, జూపిటర్ బాగుండాలి అక్కడ. సో ఈ బ్రాస్ మీద అయితే జూపిటర్ అండ్ మార్స్ 2 బాగుండాలి. ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైము, ఏ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఎలా అయితే ప్లానటరీ పొజిషన్స్ మారుతున్నప్పుడు ఇది విపరీతంగా పెరుగుతుందని మనకి 4-5 నెలల క్రితం వీడియోలు కొడితే సిల్వర్ విపరీతంగా పెరుగుతుందని 10 వీడియోలు దా చేసాం మనం. ఆల్మోస్ట్ అన్నిట్లోనే ఉంది అది. సో నేను అనేది ఏంటంటే ఇది మీరు కరెక్ట్గా చూసుకోగలిగితే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సంపాదించిన ఎవ్రీ మంత్ జాబ్ చేసుకుంటున్నో లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుని సంపాదించడం ఒక ఎత్తు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక 1 year బ్యాక్ గోల్డ్ కొన్నారు అనుకోండి, ఒక 10 లక్షలు పెట్టి, ఇంకో 10 లక్షలు యాడ్ అని అయ్యావు కదా ఇప్పుడు మీకు. మరి 10 లక్షలు మీరు ఎంతకాలం మీరు జాబ్ చేస్తూ వస్తాయి మీకు? నిజమే. అట్లా పర్ఫెక్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ కన్నా చూసుకొని ప్లాన్ చేసుకుంటే చక్కగా మీరు పొందొచ్చు. కొంతమంది తెలియక ల్యాండ్స్ మీద బాగోదు, వాడు పోయి ల్యాండ్ కొంటాడు, ఏదో కబ్జా అవుతుంది. అది గోల్డ్ మీద చేస్తాడు, గోల్డ్ మీద బాగాలేదు, అది ఎవడో కొట్టేస్తాడు. ఓహో, అంటే ఇప్పుడు మీరు చెప్పిన పర్సనల్ జాతకంలో ఉండే ఆ గ్రహాల రీత్యా కొనకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు ఉపయోగం ఉండదు.
నేను అదే ఆలోచిస్తున్నా. దానికి సంబంధం ఏంటండి? ఎలా పెరిగింది? ఖచ్చితంగా కొన్నోళ్ళం అమ్మితే బాగుపడ్డట్టు అంటే ఎక్కువ రేటే వస్తుంది గదా! ఎందుకిలా చెప్తున్నారా అని. యాహ్! ఇక్కడ ఈ మెలికుంది. ఈ మెలిక ఉంటుంది. గోల్డ్ ఆహాహా! పోతుంది. లేపోతే గోల్డ్‌ని పెట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది వాడికి లాసొచ్చి. ఓకే. ఓకే. ఆ వ్యక్తికి గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదని ఉందనుకోండి. హ్మ్. హ్మ్. ఆ జీవుడికి ఏదో ఒక కష్టం వచ్చి, ఆ గోల్డ్‌ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకొని అది కంప్లీట్ చేసుకుంటాడు. హ్మ్. అది. ఇప్పుడు నిజంగా బ్యాంకుల్లో ఎవరిదన్నా గోల్డ్ ఉన్నా గూడా ఒక 10 తులాలకి అప్పట్లో అది హై అమౌంటే. అవునవును. ఇప్పుడు 10 తులాల బదులు 5 తులాలు పెట్టినా గూడా అదే అమౌంట్ వచ్చి మళ్ళీ 5 తులాలు మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవచ్చు. కరెక్టే. అవును. అదొకటి తెచ్చుకోవచ్చు. హ్మ్. ఇంకోటేంటంటే ఈ పెరగడం వల్ల మీరు వింటారు ఈ మాట. నకిలీ గోల్డ్ క్రియేట్ అవుద్ది ఎక్కువగా. సొసైటీలో. హ్మ్. నకిలీ గోల్డ్ క్రియేట్ అవుతుంది. హ్మ్. అవన్నీ బయటపడతాయి గూడా. అయ్యో! స్కామ్సా? ఏంటిదా ఖచ్చితంగా నకిలీ గోల్డ్ స్కామ్‌లు బయటపడనున్నాయి చూసుకోండి. ఓహ్! ఎందుకంటే జూపిటర్ యొక్క రూపం మారిందండి. జూపిటర్ ఈజ్ నాట్ జూపిటర్. హ్మ్. ఇప్పుడు మీకు ఈ రాబోయే ఆహ్, ఈ సంవత్సరం గూడా పరాభవనామ సంవత్సరం రాబోతుంది గదా! అవును. పరాభవనామ సంవత్సరానికి అధిపతి గురువు. హుహుహు. తన రూపు ఎప్పుడైతే మారిపోయిందో హ్మ్. పిచ్చిగా గోల్డ్ రేట్లు పెరిగిపోవడం. ఇప్పుడు హుహుహు. దాదాపుగా 1,65,000 ఏమో ఉంది ఇవాళ గోల్డ్ రేటు. హ్మ్. 1,65,000 దగ్గరుంది. అవును. మీరు పరాభవనం సంవత్సరం వచ్చిన తర్వాత పిచ్చిగా గోల్డ్ రేట్ పెరుగుతది. నకిలీ గోల్డ్‌ని హ్మ్. రియల్ గోల్డ్ అనుకోని కొనుక్కునే పరిస్థితులు మోసపోతారు. జనాలందరూ అలా మోసపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతది. ఓకే. సో, ఓకే. అందుకని ఓకే. చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా, ఉండాలి. చాలా ఇక్కడైతే మనం గ్యారంటీ అనుకునే దగ్గరే కొనండి. హ్మ్. పిచ్చిగా కొనకండి. హ్మ్. కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ గోల్డ్ కొనరు. పేపర్ గోల్డ్ కొంటారు. హా! అవును. మొత్తానికి ఇప్పుడు మరి కాదండి బంగారం, వెండి, ఈ భూములు ఇవైతే పెరుగుతున్నాయి బావుంది. ఇవన్నీ పెరిగిన తర్వాత కొనాలంటే మన సంపాదన గూడా పెరగాలిగా. మరి అవేమన్నా అసలు ఎప్పుడు ఈ కనిపిస్తున్నాయా? మధ్య కాలం పెళ్ళిళ్ళు షాపుల మీదకెళ్తే ఎవడు జనాలు లేరసలు షాపుల్లో. అవును. గోల్డ్ షాప్స్‌లో. అవును. చాలా మందయితే బంగారాలు ఇవ్వట్లా. హ్మ్. ఏమంటున్నారంటే డబ్బులిచ్చేస్తాం మీరేదో కొనుక్కోండి అంటున్నారు. అవును. ఒక 5,00,000 ఇచ్చేస్తే ఎక్కువ అనిపిస్తుంది. గోల్డ్ కొనాలంటే ఇంత గోల్డ్ కూడా రావట్లేదు. అవును. అది. మరి సంపాదన విషయం చెప్పలేదు నాకు మీరు. సంపాదన విషయం అంటే నాకు అర్థం అంటే కాలే. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, భూమి రేటు పెరిగింది. అంటే మనం కొనుక్కోవాల్సొచ్చే అన్నీ గూడా పెరుగుతున్నాయి. మరి మనకు సంపాదన గూడా అదే రకంగా వచ్చే ఎక్కడి నుంచి అవకాశాలు ఏమన్నా ఇమ్మీడియేట్‌లీ ఎక్కడి నుంచి ఉంటాయా? పెరుగుతది? పెరగదు కదా! ఆ! ఒక కంపెనీ పెట్టినవాడు సడెన్‌గా ఇప్పుడు ప్రతి వ్యక్తికి సాలరీ డబుల్ చేయాలంటే చేయలేడు కదా! హ్మ్. అక్కడొచ్చే ఆదాయం బట్టి చేస్తాడు కదా! కాబట్టి ఏంటంటే ఇంకా గోల్డ్ అనేటువంటిది చాలా ఎక్స్‌పెన్సివ్. అందరికీ అందనిదే. అందేదైతే కాదు. కానీ నేను చెప్పేది ఒకటే ఖరాఖండిగా నేనేం చెప్తున్నానంటే హ్మ్. ఏదో 10,000కి వచ్చేస్తదని బ్రహ్మం గారు చెప్పారని, హ్మ్. అనాలిసిస్‌లో 50,000-60,000కి వచ్చేస్తుంది ఇప్పుడు కొనొద్దని అంత తగ్గదండి. యాహ్! ఒక చిన్న బ్రేక్ పడి కొంచెం ఏదైనా తగ్గొచ్చు. ఇప్పుడు నేను అనేదేంటంటే 2,00,000 అయిపోయిన గోల్డు అవును. 20,000 తగ్గినా ఏం తగ్గినట్టు ఇంకక్కడ? అదే గదా! 50,000 తగ్గినా ఏం తగ్గినట్టది? మీకు అదే ఎక్కడ గదా! మీకు 80,000, 90,000కి వచ్చే గోల్డు అవును. మీకైతే మొన్న నాకు రీసెంట్‌గా కొన్నప్పుడు 70,000 ఏమో ఉండేది. 80,000 ఏమో ఉండేది. అంతే 70, 75 దగ్గరనే మొన్నటి వరకు ఉన్నట్టుగా అసలు ఉంది. రూ. 1000 సడెన్‌గా పెడితే డబుల్. అమ్మా 1000 పెరిగింది, 1000 పెరిగిందని హడావిడి ఉండేది. అవును. ఏంటండి అసలు మరీ ఘోరం కదా అసలు ఇక్కడ. అవును. అంతేలెండి. మీరన్నట్టు తగ్గుతుందేమో అని ఎవరో చెప్పింది విని ఆగడం కన్నా, అవును. ఆగి అప్పుడు మీరన్నట్టు 2, 3 లక్షలయిన తర్వాత 10, 20 తగ్గిన దానికన్నా ఇప్పుడు ఈ 1,20,000 కొనుక్కుంది ఉత్తమం గదా! ఇంకో హాఫ్ తులం ఎక్కువొచ్చే సోర్స్ ఉంటది. సోర్స్ ఉంటుంది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఎంతో విపరీతంగా పడిపోతుంది. అసలింకా అసలు మరి రోడ్ల మీద పెట్టి అమ్ముతారు ఇట్లాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ మాత్రం నమ్మొద్దు అని చెప్తున్నా నేను. అంత హ్మ్. తగ్గదు. ఓకే. ఓకే. బికాజ్ ఆఫ్ జూపిటర్ రూపు మారిపోయింది. హ్మ్. ప్లానెటరీ పొజిషన్స్ వేరేగా ఉన్నాయి. పరిస్థితులైతే చాలా చాలా ఇదిగా క్రిటికల్ ఉన్నాయి. గానే ఉన్నాయి. క్రిటికల్‌గానే ఉన్నాయి. మేలుకోవాలి అందరూ. అంతే. అంటే అంతే. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, అవును. లేదు పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా ఇంత పెడితేనే పెడతాము అనుకున్న వాళ్ళు ముందు ముందు ప్లాన్ చేసుకోవడమే బెటర్. ఇంకా చేసుకోవచ్చు. మాకు టైం ఉంది అని ఆగొద్దు. అవును.